పరిశుద్ధాత్మ దేవుడు వస్తే తెలియని ధైర్యం మనుషుల్ని ఆవరిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడిది పిరికి ఆత్మ కాదు, భయపడే ఆత్మ కాదు. అందుకే ఆది అపోస్తులు పరిశుద్ధాత్మ మేడగది అనుభవం తర్వాత వారిలో ఒక వ్యత్యాసం ప్రజలు గమనించారు. వీళ్ళు విద్య లేని పామరులు కదా, వీళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. చిన్న చిన్న పిల్లలకు కూడా భయపడేవాళ్ళు ఆది అపోస్తులు. పేతురు ఎవరిని చూసి యేసు ప్రభు తెలియదు అని అబద్ధం ఆడాడు చెప్పండి? ఓ చిన్న అమ్మాయిని చూసి. యేసు ప్రభు వెల్ నోన్ పర్సన్. ఆ దినాల్లో యేసు ప్రభు అందరికీ తెలుసు. పరిసేడికి తెలుసు, సద్దికేడికి తెలుసు, అందరికీ తెలుసు. నీకు యేసు ప్రభు తెలుసు కదా, నువ్వు యేసు ప్రభుతో ఉంటావు కదా అనగానే చిన్న అమ్మాయి దగ్గర భయపడి అబద్ధం చెప్పాడు. వన్స్ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వారిలో క్రియ చేయడం ప్రారంభించాక భయానికి చోటే లేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలా.